వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన యాక్షన్ డ్రామా దురంధర్, టాలీవుడ్ లో ఆసక్తి రేకెత్తించిన ఉస్తాద్ భగత్ సింగ్. ఈ రెండు సినిమాలు వేర్వేరు భాషలకు చెందినవైనా ఒకే సమయంలో ప్రేక్షకులలో భారీ చర్చకు దారితీశాయి. ఒకటి పాన్ ఇండియా స్థాయిలో భారీ యాక్షన్, రాజకీయ నేపథ్యంతో ముందుకు వస్తే, మరొకటి స్టార్ పవర్, ఫ్యాన్స్ అంచనాలు, కమర్షియల్ ఎలిమెంట్స్ తో థియేటర్లలోకి దిగింది. ఈ రెండు చిత్రాల ప్రయాణం, కథనం, ప్రెజెంటేషన్ అన్నీ కలిపి చూస్తే ఇండియన్ సినిమా ప్రస్తుతం ఏ దిశలో వెళ్తుందో కూడా అర్థమవుతుంది. రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధార్ తెరకెక్కించిన దురంధర్ మొదటి భాగం అప్పట్లో భారీ విజయం సాధించి బాలీవుడ్ కు మళ్లీ పాన్ ఇండియా గుర్తింపును తీసుకొచ్చింది. చాలా కాలం తర్వాత ఒక హిందీ సినిమా ఉత్తరాదితో పాటు దక్షిణాది ప్రేక్షకులను కూడా ఒకే రీతిగా ఆకట్టుకుంది. ఆ విజయాన్ని కొనసాగిస్తూ దురంధర్ ది రివెంజ్ గా సీక్వెల్ తెరకెక్కింది. ట్రైలర్ నుంచే ఈ సినిమా ఎంత భారీగా ఉండబోతోందో అర్థమైపోయింది. మరింత యాక్షన్, మరింత ఎమోషన్, మరింత రక్తపాతం. మొదటి భాగంలో భారత ఇంటెలిజెన్స్ ఆపరేషన్ లో భాగంగా జస్కిరాజ్ సింగ్ అనే యువకుడు హంజాగా మారి పాకిస్తాన్ లోకి వెళ్లడం, అక్కడ తన ప్రభావాన్ని పెంచుకోవడం కథగా ఉంటే, రెండో భాగంలో అతని అసలు ప్రయాణం, ఎదుగుదల, ప్రతీకారం ప్రధానంగా నిలుస్తాయి. ఈ సీక్వెల్ ను దర్శకుడు 6 చాప్టర్లుగా నిర్మించడం ప్రత్యేక ఆకర్షణ. జస్కిరాత్ నుంచి హంజాగా మారిన వ్యక్తి వెనుక ఉన్న బాధ, రాజకీయ కుట్రలు, దేశభక్తి అన్నీ కలగలిసి కథను ముందుకు తీసుకెళ్తాయి. పాకిస్తాన్ లో ల్యారీ నుంచి కరాచీ వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ ఒక ప్రభుత్వాన్ని కదిలించే స్థాయికి ఎదిగిన హంజా పాత్ర సినిమాకు వెన్నుముకలా నిలుస్తుంది. ముఖ్యంగా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్, నోట్ల రద్దు, ఉరి సర్జికల్ స్ట్రైక్స్ వంటి అంశాలను కథలో మేళవించడం ద్వారా దర్శకుడు కథకు నమ్మకాన్ని తీసుకొచ్చాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను సీట్స్ కు కట్టిపడేస్తాయి. రణ్వీర్ సింగ్ ఈ సినిమాలో పూర్తిగా డామినేట్ చేశాడు. యాక్షన్ లో క్రూరత్వం, ఎమోషనల్ లో సున్నితత్వం రెండింటినీ సమానంగా చూపిస్తూ కెరీర్ లో మరో మైలురాయి సృష్టించాడు. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. అయితే సినిమా మొత్తం భారీ వైలెన్స్ తో నిండిపోయి ఉండటం కొంతమందికి ఓవర్ గా అనిపించొచ్చు. దాదాపు 4 గంటల రన్ టైం కూడా ఒక ఛాలెంజ్ గానే ఉంటుంది. అయినా యాక్షన్ ప్రియులకు ఇది ఒక థియేట్రికల్ అనుభవం. ఇక టాలీవుడ్ వైపు చూస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ అంటే గబ్బర్ సింగ్ తర్వాత ప్రేక్షకుల్లో ప్రత్యేక అంచనాలు ఉండటం సహజం. దాదాపు 14 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ కాంబో మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ ఆ అంచనాల మధ్యనే విడుదలైంది. భవదీయుడు భగత్ సింగ్ గా మొదలై తర్వాత టైటిల్ మార్పుతో వచ్చిన ఈ సినిమా రిలీజ్ కు ముందే రీమేక్ వివాదాల్లో చిక్కుకుంది. అయితే దర్శకుడు ఇది తెరి రీమేక్ కాదని క్లారిటీ ఇచ్చినా కొన్ని ఎలిమెంట్స్ మాత్రం ఆ అనుమానాన్ని పూర్తిగా తొలగించలేకపోయాయి. కథ విషయానికి వస్తే, నల్లమల అడవుల్లో ఒక టీచర్ ప్రేరణతో ఎదిగిన గిరిజన యువకుడు భగత్ సింగ్ తర్వాత ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మారడం ప్రధాన లైన్. అతన్ని పెంచిన గురువు ముఖ్యమంత్రి అవ్వడం, ఆపై రాజకీయ కుట్రలు, హత్యాయత్నాలు. ఈ నేపథ్యంలో కథ ముందుకు సాగుతుంది. అవినీతి పరుడైన నాయకుడు నల్ల నాగప్ప, అతని కుటుంబం సృష్టించే సమస్యలు, వాటిని భగత్ ఎలా ఎదుర్కొన్నాడు అన్నదే కథలో ప్రధాన సంఘర్షణ. సినిమా ఫస్ట్ హాఫ్ మాత్రం పాత కమర్షియల్ టెంప్లెట్ ను గుర్తు చేస్తుంది. కొన్ని సన్నివేశాలు, డాన్స్, ఎపిసోడ్స్, పాత సినిమాల రిఫరెన్స్లు ఇవి కథను నెమ్మదింపజేస్తాయి. అయితే సెకండ్ హాఫ్ లో కథ కొంత పుంజుకుంటుంది. ముఖ్యంగా ఓల్డ్ సిటీ ఎపిసోడ్, కొన్ని హరీష్ శంకర్ మార్క్ డైలాగ్స్ అభిమానులను ఆకట్టుకుంటాయి. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో తన స్టైల్, స్క్రీన్ ప్రెసెన్స్ తో ఫ్యాన్స్ ను మెప్పించాడు. డాన్స్, ఫైట్స్, కామెడీ టైమింగ్ అన్ని కలిసి ఒక వింటేజ్ ఫీల్ ఇచ్చాయి. అయితే కథలో కొత్తదనం మిస్ అయింది. శ్రీలీల ఎనర్జీతో ఆకట్టుకోగా, రాశి ఖన్నా పాత్ర పరిమితంగానే ఉంది. విలన్ గా పార్థిబన్ మంచి ఇంపాక్ట్ చూపించాడు. కెఎస్ రవికుమార్ తన పాత్రలో మెచ్యూరిటీ చూపించాడు. మ్యూజిక్ పరంగా దేవిశ్రీ ప్రసాద్ ఈసారి అంతగా మెప్పించలేకపోయాడు. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సాధారణంగా అనిపించింది. టెక్నికల్ గా సినిమా రిచ్ గా ఉన్నప్పటికీ ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే ఫలితం మరింత బాగుండేది. మొత్తం మీద చూస్తే దురంధర్ ది రివెంజ్ యాక్షన్, కథ, ప్రెజెంటేషన్ పరంగా భారీ స్థాయిలో నిలబడితే, ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం స్టార్ పవర్, ఫ్యాన్స్ ఎలిమెంట్స్ పై ఎక్కువగా ఆధారపడింది. ఒకటి కథతో నడిపించే సినిమా అయితే, మరొకటి హీరో ఇమేజ్ తో ముందుకు సాగే కమర్షియల్ ఎంటర్టైనర్. చివరగా ఒక్క లైన్ లో చెప్పాలంటే, ఒకటి పాన్ ఇండియా యాక్షన్ తుఫాన్, మరొకటి ఫ్యాన్స్ కి కూడా జోష్ ఇవ్వలేకపోయిన మరో రొటీన్ మసాలా మూవీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.